సో ఈ యం కపూర్ దేనికి జ్ఞాపకం చేస్తుందంటే, యేసు నీ కొరకు బలి అవుతా మాత్రం కాదు, ఆయన కుళ్ళు పట్టని దేహం అన్నది మాత్రం కాదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేది మాత్రం కాదు, ఆయన ఆత్మని నీకు ఇచ్చాడు అంత మాత్రం కాదు, పశ్చాత్తాపడు బోరదోని సన్నద్ధంకి జ్ఞాపకం చేసుకోంట మాత్రం కాదు, ఇదిగో నీకు న్యాయ తీర్పు ఉంది. ఆ పండగ దాని సాదృశ్యం. దాని నెక్స్ట్ ఏంటి? యేసు ప్రభు వాక్యాన్ని ఏం మార్చలే, న్యూ టెస్ట్మెంట్ ఏం మారలే. అదే సమయంలో ఏం చెప్పబడుతుంది? నీ దేహానికి విరోధంగా పాపం చేసేవాడు, అదే పౌలు రాస్తున్నాడు, నీ దేహం జాగ్రత్త, నీ దేహానికి విరోధంగా పాపం చేస్తాం. యేసు ప్రభు అన్నాడు, దేహాన్ని పాడు చేసావా, నేను పాడు చేస్తాను. ఇంకో మాటలు చెప్పాలంటే, నా ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తాడనుకో వాడిని పాడు చేస్తాను. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా, ఎవడైనా సరే ఈ ఆలయాన్ని పాడు చేస్తావు వాడిని నేను నాశనం చేస్తానన్నాడు దేవుడు. అడా ఈరోజు దేవుడు నేను చూసి సంతోషపడుతున్నాడా? ఈరోజు దేవుడు నీ పక్షాన ఉన్నాడా?